హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా ప్రాణమ 44వ భాగాన్ని వినేద్దాం. ఆదిత్య లావణ్య ఏదో తట్టుకొని ఒకరి మీద ఒకరు పడతారు. అలా ఇద్దరు ఒకరి కలలో ఒక్కొక్కరు చూస్తూ అలాగే ఉండిపోతారు. కాసేపటికి తేరుకొని ఆదిత్య మొత్తం చుట్టూ చూసి ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మొద్దు అంటూ లావణ్య నడుముని ప్రెస్ చేస్తాడు. లావణ్యకి ఆది చేస్తున్న పనులకి గొంతు తడారిపోయి ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. ముద్దు పెట్టాల్సింది బుగ్గ మీద కాదు ఇక్కడ అంటూ లావణ్య పెదవుల్ని అందుకోబోతుండగా లావణ్య తన ఆధారాలని మనసుని అదుపు చేసుకుంటూ ఆదిని ఒక్క తోపు తోసి లేచి గదిలోకి పరిగెడుతుంది. లావణ్య తోసిన తోపుకి పక్కన పడ్డ ఆది ఒసే రాక్షసి అంటూ లావణ్య వెనక, లావణ్య ముందు, ఆ వెనక పరిగెత్తుకుంటూ రాగా లావణ్య ముందుగా వెళ్ళడంతో ఇంట్లో అందరూ ఉండడంతో గుమ్మం దగ్గర ఆగి మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది. ఆది కూడా గుమ్మం దగ్గరికి రాగానే ఏమీ తెలియనట్టు వచ్చి అలా రాజాగారి పక్కన కూర్చున్నాడు. రాత్రి భోజనాల సమయం కావడంతో అందరికీ భోజనాలు అరేంజ్ చేసి వడ్డిస్తూ ఉంటుంది లావణ్య. ఆదిత్య లావణ్యాన్ని కోపంగా చూస్తూ ఉంటాడు. ఏరా అన్నం తిను అంటుంది మహాలక్ష్మి. నాకు ఆకలిగా లేదు అని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. మీరు భోజనం చేయండి, ఆయన నేను తర్వాత తింటాం అని చెప్పి అందరికీ వడ్డిస్తుంది లావణ్య. అందరూ తినేసిన తర్వాత లావణ్య తనకి ఆదిత్యకి భోజనం తీసుకెళ్తుంది. ఆదిత్య రూమ్లో కిటికీ వద్ద నిలబడి అటు తిరిగి ఉంటాడు. లావణ్య ప్లేట్ని అక్కడే ఉన్న టీపాయ్ మీద పెట్టి ఆది దగ్గరికి వెళ్తుంది. ఆది ముందు నిలబడి భోజనం అంది. సైలెంట్గా ఉంటాడు. సారీ అంది. అయినా మౌనంగానే ఉన్నాడు. నా మీద కోపంతో ఇలా భోజనం మానేస్తే ఎలా అంది. నీ మీద కోపమా? ఛాన్సే లేదు అన్నాడు. మరి భోజనం ఎందుకు చేయడం లేదు? ఆదిత్య సైలెంట్గా వెళ్ళి భోజనం దగ్గర కూర్చుంటాడు. లావణ్య ఏదో మాట్లాడబోతే వద్దని భోజనం ప్లేట్లో పెట్టుకొని కలిపి లావణ్య నోటి దగ్గర పెడతాడు. నేను తిన్నాను అంది. నాకు తెలుసు, నువ్వు తిను అన్నాడు. లావణ్య చుప్చాప్గా తింటుంది. ఆదిత్య లావణ్యకి తినిపించిన తర్వాత తను తినేసి బెడ్పై పడుకుని వర్క్ చేస్తూ ఉంటాడు. లావణ్య ఫ్రెష్ అయి వస్తుంది. లైట్ క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకుని వస్తుంది. ఆది వర్క్ చేసుకోవడం చూసి లావణ్య వెళ్ళి పడుకుందామని సోఫా దగ్గరికి వెళ్తూ ఆది తన చేయి పట్టుకొని ఆపుతాడు. ఏంటి అన్నట్టు కళ్ళతోని అడుగుతుంది లావణ్య. ఏమీ లేదు, అలా బయటికి వెళ్ళొద్దామా అని అడుగుతాడు. ఇప్పుడు ఈ టైంలోనా అంది. అవును అంటూ లావణ్య అంగీకారం కోసం చూస్తూ ఉంటాడు ఆదిత్య. లావణ్య సరే అనడంతో తన విన్నది నిజమేనా కాదా అన్నట్టు చూస్తూ ఉంటాడు. ఏంటి నువ్వన్నది అంటే సరే వస్తాను అంటుంది. ఆది ముందు వెళ్ళగా లావణ్య ఆది వెంటే వెళ్తుంది. ఆది బైక్ తీసుకుని వస్తాడు. బైక్లోనా అంది. అవును అంటాడు ఆది. ఆదిత్య బైక్ రైస్ చేసేసరికి లావణ్య వెనకాల సైడ్కి కూర్చుంటుంది. ఆదిత్య లావణ్య ఇద్దరు కలిసి గోదావరి తీరానికి చేరుకుంటారు. లావణ్య ఆ ప్లేస్ని చూస్తూ చాలా బాగుంది అంటూ బైక్ దిగి ఇసుక తిన్నెల వైపు అడుగులు వేస్తుంది. ఆది బైక్ స్టాండ్ వేసి లావణ్యతో పాటు అక్కడే ఉన్న ఇసుక తిన్నెల మీద కూర్చొని ఉంటాడు. లావణ్య నిన్నొకటి అడగచ్చా అన్నాడు. అడగండి. నీకు నాపై ఉంది ఇష్టమా లేక భయమా లేక పెళ్ళయింది కదా అని కాంప్రమైజా అన్నాడు. ఇప్పుడు అది ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, ఒకసారి దగ్గరగా అనిపిస్తావు, మరో నిమిషం దూరంగా అనిపిస్తావు. నిన్నెలా అర్థం చేసుకోవాలో అర్థం కాక నా మనసు కొట్టుమిట్టాడుతుంది. నీకిష్టమే అని నేను నీకు దగ్గర అయ్యేలోపు నువ్వు నన్ను దూరం పెడుతున్నావు. ఎందుకో తెలుసుకుందామని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇష్టం లేకపోతే వదిలే లావణ్య, కానీ బలవంతంగా ఈ బంధంలో ఉండాల్సిన అవసరం నీకు లేదు అంటూ ఆది లేస్తాడు. ఆది ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఆది గొంతులోని బాధని లావణ్య గమనిస్తుంది. ఆది లేచిన మరుక్షణం ఆది చేయిని పట్టుకుంటుంది. అలాగే లావణ్య కూడా లేచి ఆదిత్యాన్ని వెనక నుండి హక్ చేసుకుంటుంది. చూడండి ఆదిత్య గారు, మీరంటే ఇష్టం లేక కాదు, కాకపోతే ఏంటో తెలీదు, మీ విషయంలో కాంప్రమైజ్ అస్సలు లేదు, ప్రేమే ఉంది. అది ఏంటి అన్నాడు ఆదిత్య. అదే మీరు విన్నదే. ఆదిత్య అలాగే లావణ్యని ముందుకు తీసుకుని చెప్పేది డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, లోపల మాత్రం మనసు సంతోషంతో ఉరకలు వేస్తూ ఉంటుంది. నాకు ఇలానే చెప్పడం వచ్చు, అర్థం చేసుకుంటే చేసుకోండి లేకుంటే పొండి అంది. అబ్బా సర్లే అనుకుంటూ లావణ్యని హక్ చేసుకుంటాడు. అలా ఇద్దరు ఒకరి ప్రేమ సామ్రాజ్యంలో ఒకరు తేలిపోతూ ఉండగా చల్లగా వీచే పవనములు వాళ్ళ మేనిని తాకి పులకించగా ఇంకా అక్కడే ఉంటే ఏదో అయిపోతుందంటూ లావణ్య ఆది చేయిని పట్టుకుని ఇంటికెళ్దామా అంటుంది. ఆదిత్య అప్పుడేనా, కాసేపు ఉందాం అంటూ అక్కడే ఇసుక తినెల్లో కూర్చుని లావణ్య ఒడిలో తలపెట్టుకుని పడుకుంటాడు. లావణ్య ఆది తల నిమురుతూ ఉంటే ఆది చెప్పే కబుర్లు వింటూ తన అల్లరికి మురిసిపోతూ ఉంటుంది. అలా కాసేపు అయ్యాక ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఉదయ బాణుడి పలకరింపుతో మెలక వచ్చిన రాజ్కి ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసే హాయిగా తన కౌగిల్లో నిద్రపోతున్న ప్రియని చూస్తూ ప్రియా నుదుటిన ముద్దు పెట్టి రాజ్ ప్రియని సరిగ్గా పడుకోబెట్టి తను ఫ్రెష్ కావడానికి వెళ్తాడు.
రాజ్ ప్రియ కోసం కాఫీ ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చే వరకు కూడా ప్రియా నిద్రపోతూనే ఉంటుంది. రాజ్ మెల్లగా ప్రియా దగ్గరికి వెళ్ళి ప్రియా బుగ్గపై ముద్దు పెట్టేసరికి ప్రియా లేచి కూర్చుంటుంది. రాజ్ కాఫీ ప్రియా చేతికిస్తాడు తాగమని. ప్రియా, రాజ్ గారు నన్ను లేపొచ్చు కదా, నేను లేసేదాన్ని. ఏం చేయను, చాలా రోజుల తర్వాత నువ్వు ప్రశాంతంగా నిద్రపోతుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే చేసి తెచ్చాను అంటాడు. ప్రియా లేచి కూర్చుద్దాం అనేసరికి తనకు తాను చూసుకుని, రాజుగారు ప్లీజ్, నేను కాఫీ తర్వాత తాగుతాను. ఏ, ఎందుకు, ఇప్పుడే తాగాలి అన్నాడు. అయ్యో అంటూ ప్రియా తల కొట్టుకుంటుంది. అలాగే దుప్పటిని పట్టుకుని పైకి లేచి, ఇలా ఎలా తాగను? ఎలాగంటే ఇలా అని రాజు మొత్తం కాఫీ తాగేస్తాడు. ప్రియా సిగ్గుపడుతూ వెంటనే దుప్పటి చుట్టుకుని బాత్రూంలోకి పరిగెడుతుంది. రాజు నవ్వుతూ అక్కడ ఉన్నవన్నీ క్లీన్ చేసేస్తాడు. రాజ్ క్లీన్ చేసి కిందికి వెళ్ళేసరికి ప్రియా ఫ్రెష్ అయి వచ్చేస్తుంది. రాజ్ ప్రియా దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న టవల్ తీసుకుని జాగ్రత్తగా ప్రియా తలని తుడుస్తూ ఉంటాడు. రాజ్ మాట్లాడకపోయేసరికి ప్రియా రాజు వైపు తిరిగి ఏమైంది అంటుంది. ఏమీ లేదు కానీ అంటూ ప్రియా నడుంపై చెయ్యి వేసేసరికి ప్రియా హా అంటుంది. ప్రియను ముందుకు తిప్పి ఏమైంది అంటూ చూస్తాడు. అక్కడున్న రాజ్ పంటికాట్లు చూసి సారీరా అంటూ అక్కడే ముద్దు పెట్టి రాత్రి నేను చాలా ఇబ్బంది పెట్టాను కదా అంటూ ప్రియాని వెనకుండి హత్తుకుంటాడు. ఏం కాదులే, అది మీరు నాకు ఇచ్చిన లవ్ గిఫ్ట్ అంటూ రాజుని అల్లుకుపోతుంది ప్రియా. అమ్మో, నువ్వు ఇలానే ఉంటే మళ్ళీ లవ్ బైట్ ఇవ్వాల్సి ఉంటుందేమోరా అంటూ ప్రియా వీపు పైన ఉన్న బర్త్ మార్క్ని కిస్ చేస్తాడు. ప్రియా రాజు చేసిన పనికి ఆగండి ఆగండి అంటూ దూరం జరిగి, మీరు ఆ పనిలో పడితే నేను మళ్ళీ స్నానం చేయాలి, పదండి, ఇప్పటికే లేట్ అయింది, అందరూ మన కోసం చూస్తూ ఉంటారు. అవునవును, నాన్న ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేశారు, వెళ్దాం పదా అంటూ ప్రియా కంటే ముందే బయటికెళ్తాడు. ప్రియా వెళ్ళేసరికి రాజ్ కార్ దగ్గర ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ప్రియా రాజుని కదిపి ఏమైంది, ఏం ఆలోచిస్తున్నారు అంది. ఏం లేదులే అన్నాడు. ప్రియా వెళ్దామా అని అంటే రాజ్ సరే అని ఇద్దరు కలిసి స్టార్ట్ అవుతారు. రాజ్ గారు ఎందుకు అలా ఉన్నారు అంది ప్రియా. ఏమో తెలీదమ్ము, మనసంతా గుబులుగా ఉంది, ఇప్పుడు మనం ఊరు వెళ్ళడం అవసరమా అన్నాడు. అయ్యో రాజ్ గారు, తాతయ్య చెప్పారు కదా మన చేతుల్లోనే ఉత్సవాలు జరగాలని. ఏమో నాకెందుకో ఈసారి ఊరికి వెళ్ళబుద్ధి కావట్లేదు, ప్లీజ్ రా అన్నాడు. ప్రియా రాజ్ భుజం మీద తలవాల్చి ఏం కాదు, మీరు భయపడకండి, భయపడి ఇక్కడే ఉంటే నాకు ఎదురయ్యే ప్రమాదం రాకుండా ఉంటుందా? ప్రమాదం ఎటు నుండి అయినా వస్తుంది, మనం వెళ్ళినా వెళ్ళకపోయినా సమస్య ఉందని చేతులు కట్టుకుని ఉండలేం కదా, సమస్యను ఎదుర్కోవాలి, అప్పుడే అది తీరిపోయి మనం హ్యాపీగా ఉండొచ్చు. రాజ్ ప్రియా తలపై ముద్దు పెట్టి నీ ఇష్టం రా అంటూ కారుని వాళ్ళ ఇంటి ముందు ఆపుతాడు. వీళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లో రామ్ వాళ్ళు అందరూ ఊరు నుండి వచ్చేస్తుంటారు. ప్రియా రాజ్ అందరినీ పలకరించి రూమ్లోకి వెళ్తాడు. ప్రియా కూడా అందరినీ పలకరించి భారతి దగ్గరికి వస్తుంది. భారతిని హచ్చేసుకుని ఎలా ఉన్నావక్క అంటూ పలకరిస్తుంది. ఎలా ఉందంటే నిన్ను పిన్యం చేస్తుంది త్వరలోని అంటూ ప్రియా నోట్లో స్వీట్ పెడుతుంది సులోచన. ప్రియా అవునా అన్నట్టు చూస్తే అవును అని కళ్ళతోని సమాధానం చెప్తుంది. ప్రియా హ్యాపీగా అభినందనలు తెలుపుతుంది. ప్రియా రాజులు ప్యాకింగ్ అంతా చేసుకుని ప్రియా ఊరు బయలుదేరుతారు. భారతి ఇచ్చిన సంతోషానికి మల్హోత్రా కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. అందరికీ సంతోషాల మధ్య ఎవరికి కావాల్సిన వాటిని తీసుకుని లగేజ్ ప్యాక్ చేసుకుంటారు. అందరి కోసం స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని అందరూ కలిసి రామచంద్రాపురానికి బయలుదేరుతారు. వీళ్ళతో పాటు యష్ రాడు. యష్కి కొంచెం పని ఉండడం వల్ల ఆగిపోతాడు. మిగిలిన కుటుంబ సభ్యులందరూ బయలుదేరుతారు. ఫ్లైట్ 2 గంటల తర్వాత నేరుగా వైజాగ్ విమానాశ్రమంలో ఆగుతుంది. వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఆది భార్గవులు వెళ్తారు. అందరినీ రిసీవ్ చేసుకుని చెక్అవుట్ అయ్యి వచ్చేసరికి మినీ వ్యాన్ రెడీగా ఉంటుంది. అందులో అందరినీ తీసుకుని బయలుదేరుతారు ఆది భార్గవులు. ఆది రాజ్ డల్లుగా ఉండడం చూసి ఆది రాజ్ దగ్గరికి వెళ్ళి ఏమైంది బావా అంత డల్లుగా ఉన్నావు అంటాడు. రాజ్ తన భయాన్ని చెప్తాడు ఆదికి. రాజ్ టెర్రస్ క్లీన్ చేస్తూ ఉండగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో అంటాడు రాజ్. ఏంటి బాస్, పెళ్ళాంతో పిచ్చ హ్యాపీగా ఉన్నట్టున్నావు అన్నాడు ఆ వ్యక్తి. ఎవడవురా నువ్వు అన్నాడు రాజ్. ఆ వ్యక్తి నేనెవరైతే నీకేంటి, ఊరికెళ్తున్నట్టున్నావు, నీకెలా తెలుసు అన్నాడు. ఎలా తెలిస్తే ఏంటి బాస్, తెలిసింది కదా, ఊర్లో నీ పెళ్ళాన్ని ఎలా కాపాడుకుంటావో చూస్తాను. ఒకవైపు నీ కుటుంబం, ఇంకోవైపు నీ భార్య, గెట్ రెడీ బాస్ అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఆ వ్యక్తి. అంతా విన్న ఆదిత్యకి కోపం వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుని సరే చూద్దాం, నీతో పాటు నేను కూడా ఉంటాను, నువ్వు దేని గురించి ఆలోచించకు, భయపడకు, ఊర్లో దాదాపు సగం మంది మనవాళ్లే ఉన్నారు, మనం చూసుకుందాం. వీళ్ళ మాటలు విన్న భార్గవ్ అక్కడికి వస్తాడు. భార్గవ్
నేను కూడా ఈసారి నీతో పాటే ఉంటాను బావా. ఇన్ని రోజులు చిన్నోడిని అని నన్ను దూరం పెట్టారు. ఇకపై అక్క మీద ఈగ కూడా వాలకుండా కంటికి రెప్పలా చూసుకుంటాను అంటాడు. భార్గవ్ మాటలకి ఆది సరేరా, అందరం అన్ని వైపుల నుండి చెక్ చేసుకుంటూ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది ప్రియని సేవ్ చేయడం. అలా అందరి మాటలతో 2 గంటల తర్వాత ప్రియా వాళ్ళ ఇంటి ముందు కారు ఆగుతుంది. అందరూ ఒక్కొక్కరుగా దిగితే లాస్ట్కి భారతిని మెల్లగా తీసుకుని వస్తుంది ప్రియా. ప్రియా వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు మహాలక్ష్మి ఇంకా ఇంట్లో వాళ్ళు. వీళ్ళని ఆహ్వానించడానికి రెడీగా ఉంటారు అందరూ గుమ్మంలోనే. లావణ్య హారతి వెలిగిస్తుంది. మహాలక్ష్మి అందరికీ హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తుంది. అది రాజభవనం కాబట్టి ఈజీగా హాల్లో ఒక 50 మెంబర్స్ కూర్చోడానికి ఉంటుంది. అందరూ కూర్చున్న తర్వాత ఆది లావణ్య దగ్గరికి వెళ్ళి, అమ్మో ఏమో అనుకున్నానే, మీ కుటుంబం చాలా పెద్దదిగా ఉంది. నేను నేను ఏమైనా అంటే నా దాట తీసేలా ఉన్నాను. లావణ్య మీకు కావాల్సిందే అంటూ మెల్లగా ఆది నీకిచ్చుతుంది. ఆది మెల్లగా ఒసే రాక్షసి అంటూ ఉండగా అందరికీ కాఫీ తీసుకుని రావడానికి లోపలికి వెళ్తుంది. ముందుగా రాజు వాళ్ళ నానమ్మ, తాతయ్య, చిరనానమ్మ రాజావారిని పలకరిస్తారు. ఆ తర్వాత జై, రామ్ అందరినీ పలకరించి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. చిన్నలందరూ పెద్దల దగ్గర తీసుకోవడం అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. రాఘవ గారు అందరికీ తమ తమ గదులను చూపెట్టి ఫ్రెష్ అయ్యి రమ్మంటారు. వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మహాలక్ష్మి గారు తెలుగింటి పలహారాలతో రెడీగా ఉంటారు. లావణ్య అందరికీ కాఫీ తీసుకుని వచ్చిస్తూ ఉంటుంది. లావణ్య ఆదిత్య పెళ్లి గురించి వాళ్ళకి తెలుసు కనుక అందరూ దాన్ని యాక్సెప్ట్ చేసి అందరూ హ్యాపీగా ఉంటారు. అలా అందరూ కాఫీలు తాగాక లేడీస్ అందరూ వంట పని మీద పడితే మగవాళ్ళందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అలాగే ఉండిపోతారు. వంట అంతా అయిపోయిన తర్వాత అందరూ తోటలోకి వెళ్ళి తిందామంటే అందరూ కలిసి వండినవి తీసుకుని బయలుదేరుతారు. అలా అందరూ కలిసి మామిడి తోటని చూస్తూ పెద్దగా ఉన్న మామిడి చెట్టు కింద కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు తినేసి పక్కనే ఉన్న చెరువు గట్టు మీద కూర్చుంటారు. అప్పటికే పెద్దవాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతే మన చిన్నపిల్లల బ్యాచ్ మాత్రమే ఉంటుంది. రాజ్, ప్రియా, ఆది, లావణ్య, రామ్, భారతి, భార్గవ్, నిత్య అందరూ కలిసి కొంత టైం స్పెండ్ చేసి ఇంటికి చేరుకుంటారు. ఆ రోజు నైట్ అందరూ భోజనాలు చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రూమ్లోకి వెళ్ళిన రాజ్ ప్రియని దగ్గర తీసుకుంటాడు. ప్రియా మెల్లగా దూరం జరిగి తన చేతిలో ఒక ప్లేట్లో ఉన్న తమలపాకుల్ని చిలకలుగా చుట్టి తన వేళ్ళకి పెట్టుకుని రాజ్కి ఇస్తూ ఉంటుంది. రాజ్ వాటిని చూసి ఏంటి అనంటే, ఇక్కడ ఇవి ఫేమస్ అంటూ రాజ్ నోటికి అందిస్తూ ఉంటుంది. రాజ్ వాటిని అందుకుంటూ చిలిపిగా అల్లరిగా ప్రియని చూస్తూ తన పనులతో ప్రియని ఇబ్బంది పడుతూ అలా అన్నీ తింటూనే రాజ్ కూడా ప్రియని దగ్గరకు తీసుకుని ప్రియ అదరాలపై ముద్దు పెట్టుకుంటాడు. అలా రాజ్, ప్రియలు ఇద్దరూ కలిసి చిలుకలు తినేసిన తర్వాత రాజ్ మెల్లగా తన వేళ్లతో ప్రియని మీటుతూ మరోసారి ఇద్దరూ కలిసి ఏకమై ఆ రాత్రిని మరవలేని రాత్రిగా మలుచుకుంటారు. ఆదిత్య రూమ్లో వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి రేపు తిరునాళ్ళ దగ్గర కావాల్సిన ఏర్పాట్లు చూస్తూ ఉంటాడు. అలాగే ప్రియా సెక్యూరిటీ కూడా మాట్లాడుతుండగా లోపలికి వస్తుంది లావణ్య. ఫోన్ మాట్లాడేసి తిరిగిన ఆదికి లావణ్య కనపడటంతో కొంచెం తడబడతాడు. లావణ్య ఆదిని చేరి తన మెడల మీద చేతులు వేసి ఏమైంది అంటూ అడుగుతుంది. లావణ్యని అంత దగ్గరగా చూసేసరికి తన నడుం మీద చెయ్యి వేసి దగ్గర తీసుకుంటాడు ఆది. అలాగే లావణ్యని మరింత పొదుముకొని అలా ఉండిపోతాడు. ఆ తర్వాత రాజ్కి వచ్చిన ఫోన్ గురించి చెప్తాడు. రాజ్ చెప్పిన గురించి ఆది గురవుతున్న ఆందోళనని గమనించి లావణ్య వదినికి ఏం కాదు అంటూ భరోసా ఇస్తుంది. అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతారు. తెల్లవారక ముందే బ్రహ్మ ముహూర్తంలో లేచి అందరూ రెడీ అవుతుంటారు. రాజ్ తన కోసం కొన్న చీరని కట్టుకొని రెడీ అవుతూ అద్దంలో చూసుకుంటూ ఉంటుంది ప్రియ. రాజ్ వచ్చేసరికి ప్రియ తలలో మల్లెపూలు పెట్టుకుని ఉంటుంది. రాజ్ ప్రియని ఆ చీరలో చూసి సూపర్ రాము అంటూ ప్రియ తలలో మల్లెపూలు పెట్టి దూరం జరిగి ప్రియ నడుముని ముద్దు పెట్టుకొని పద అమ్ము కిందికి, అందరూ వెయిట్ చేస్తుంటారు అంటూ వెళ్తుంటాడు. ప్రియ రాజ్ని ఆగమని రాజుని దగ్గరగా తీసుకుని గట్టిగా హాక్ చేసుకుని ఇప్పుడు వెళ్దాం అంటూ తన ముందు రాజు వెనక నడుస్తాడు. అలా కిందికి వస్తున్న ఇద్దరిని చూసి శివ పార్వతులు వస్తున్నారా అనుకుంటూ ఉంటారు అందరూ. మహాలక్ష్మి ప్రియా దగ్గరికి వెళ్ళి మెల్లగా ప్రియా చెవు వెనకాల దిష్టి చుక్క పెట్టి మీకు ఎలాంటి దిష్టి తగలకూడదు అంటూ తన 2 చేతులతో మెటికలు వేస్తుంది. అలా అందరూ రెడీ అయి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న టైంలో రాజావారు ప్రియని పూజ గదిలో ఉన్న అమ్మవారి విగ్రహం తీసుకొని రమ్మంటే రాజ్, ప్రియ ఇద్దరు వెళ్ళి అమ్మగారి విగ్రహం తీసుకొని వస్తారు. అప్పటికే మేళతాళాలు సిద్ధంగా ఉంటాయి. ప్రియ, రాజ్ ఇద్దరు విగ్రహం తీసుకొని మేళతాళాలతో కాలినడకలా గుడికి చేరుకుంటారు. అంత ఉదయాన్నే ఊరందరూ ఇన్నేళ్లుగా జరగని ఉత్సవాలు ఇప్పుడు జరిగేసరికి జరగబోయే ఉత్సవాల కోసం ఎదురు చూడడం వల్ల అప్పటికే జనమంతా వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గుడి దగ్గర వాళ్ళందరినీ చూసి రాజావారు అభివాదం చేస్తారు. ఈలోగా పూజారి గారు ప్రియా వాళ్ళకి ఎదురొచ్చి
వేదపడిన మంత్రోత్సవాలతో అమ్మవారి విగ్రహాన్ని లోపలికి తీసుకెళ్తారు. ప్రియా పీట పైన అమ్మవారిని కూర్చోబెడుతుంది. ఆ తర్వాత సంప్రోక్షణ చేసి విధి విధానాలతో పూజలు జరిపించి ఆ తర్వాత ఋత్వికులు సహాయంతో విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో కూర్చోబెడతారు. అలా ఇన్నేళ్ల తర్వాత తిరిగి అమ్మవారి విగ్రహం గుడిని చేరినందుకు ఊరి ప్రజలందరి కళ్ళలో ఆనందం తాండవిస్తూ ఉంటుంది. పూజారి గారు శంఖారావం చేయడంతో ఉత్సవాలు పుష్కరాలు మొదలవుతాయి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.